నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి సంచలన నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డికి ఉలిక్కి పడ్డాడా? నారా లోకేష్ గారి నిర్ణయం వల్ల జగన్మోహన్ రెడ్డికి ముచ్చెమటలు పడుతున్నాయా? విశాఖ స్టీల్ ప్లాంట్ని మేము కొంటామంటూ నారా లోకేష్ గారు చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుందా అంటే ఏం చెప్తారు సార్? చాలా మంచి అంశం పెట్టారు. అయితే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు. కొన్ని వందల మంది ప్రాణత్యాగం చేసి నిరాహారం చేసి కేంద్ర ప్రభుత్వం యుద్ధం చేస్తే ఆంధ్ర రాష్ట్రం అట్టుడికితే మనం పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తానంటే నిమ్మక్క నీరెత్తినట్టు. 22 మంది ఎంపీలు రాజ్యసభతో కలిపి 31 మంది ఎంపీలు ఉంటే ఉచ్చ విగ్రహాలుగా మారిపోయి ఒకప్పుడు విశాఖ ఉక్కు కోసం 68 మంది ఎంపీలు రాజీనామా చేశారు ఉమ్మడి రాష్ట్రం. పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు, ఫైల్స్, లాఠీ సర్జరీ, అరెస్టులు అయ్యారు, జైలుకి వెళ్ళారు. ఆయన విశ్వనాథ శాస్త్రి గారు విశ్వనాథ్ పేరు చనిపోయాడు అమరనాథ దీక్ష. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ ఉక్కు సెంటిమెంట్ పాయింట్ 5 కోట్ల ఆంధ్ర ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం అది. ఎందుకంటే మా ప్రాపర్టీ, మా ఆస్తి, మా తరంలో మా పెద్దవాళ్ళు పోరాడి సాధించుకున్న ఆస్తి అంటారు. దాన్ని ఈరోజు కనీసం కూచికుపులతో సమానంగా తీసేసి కేంద్ర ప్రభుత్వం ఆడకుండా, ఎమ్మెల్యేలు చెప్పకుండా, విశాఖను కాపాడో తెలియకుండా ఇంత పెద్ద ఎత్తున కొన్ని వందల రోజులు పోరాటం చేస్తూ ఉంటారు వాళ్ళు విశాఖ ఉక్కు గురించి. కనీసం ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ కనీసం మాట్లాడకుండా ఈ రోజు మా షాడో ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి చేస్తున్న పనులకి నారా లోకేష్ గారు ఫెరోషియస్ గా నిర్ణయం తీసుకున్నారు. ఎస్, ఈజ్ ఏ లీడర్. భారత రాష్ట్రంలో, మా భారతదేశంలో ఈ రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రంలో ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు అవసరం అనుకుంటే మేము ఎన్ఆర్ఐ సహాయంతో, ప్రజల సహాయంతో, జడి లక్ష్మీనారాయణ కూడా చెప్పారండి ఈ మాట. అందరి సహకారాలతో ఈ అప్పులు తెచ్చుకొని రాష్ట్ర ఆస్తిని, విశాఖ ఉక్కుని కాపాడుకుంటామనే ప్లానింగ్ తో ఒక మగాళ్ళలాగా మాట్లాడారు లోకేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు దమ్ము లేదా, ధైర్యం లేదా? దమ్ముల గురించి రొమ్ములు ఇచ్చుకొని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు విశాఖ ఉక్కుని కాపాడుకోలేరా? ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్ర ప్రజలు మోసం చేసి 150 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మీరు కూడా ఇప్పుడు దమ్ముల గురించి మాట్లాడుతుంటే ఒక రంగం ఏంటి, నన్ను 90 పేగలని ఇప్పుడు విశాఖ ఉక్కుని బీకేస్తా చెప్పండి. మీరు చెప్పిన భాష అడుగుతున్నా మిమ్మల్ని. విశాఖ ఉక్కు తరలిపోతా అంటే మీ రాష్ట్ర ప్రభుత్వం అంటే సమాధానం మీ దగ్గర. అందుకే ఈరోజు మా నాయకుడు ఒకప్పుడు హేళన చేశారు, రోడ్ ట్రోలింగ్ చేశారు. ఈరోజు ఆయనే ఆంధ్ర రాష్ట్ర నాయకుడు ఎదిగిన వ్యక్తి లోకేష్ గారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ చదువుకొని వచ్చి తెలుగు రాదు, అధిరాదు అని చెప్పిన వ్యక్తి ఈరోజు విశాఖ కోసం నేను నిలబడతా, చెప్పండి మీకు దమ్ముంటే ముఖ్యమంత్రి గారు చెప్పండి విశాఖను కాపాడతామని చెప్పి. మా లోకేష్ గారు ఉన్న ధైర్యం కూడా మీకు లేదు. ఈ సిచ్యువేషన్ లోకేష్ గారు తీసుకుని నేనే కాదండి, రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు, విశాఖ ఉక్కు కార్మికులు ఆశిస్తున్నారు, విశాఖ ఆనుకొని సబ్లింక్ అయిన పరిశ్రమలు ఉన్నందుకు కూడా బాధపడుతున్నారు. వాళ్ళ కళల్లో అవునా, అయ్యో ఇటువంటి అవకాశం వస్తే మా ఉపాధి అవకాశాలు కోల్పోము, మా జీవితాలు బాగుంటాయి అనుకుంటున్నారు. సార్ మీకు తెలుసో తెలీదు, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అత్యంత ట్యాక్స్ పేయర్స్ ఉన్నది విశాఖపట్నం. ఉమ్మడి రాష్ట్రంలో బాగా డెవలప్మెంట్ సిటీ విశాఖపట్నం. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అదే విధంగా ఉంటాయి. మనకు సముద్ర తీరంలో ఈ ప్రభుత్వాన్ని, ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఆయన విలాసాల కోసం 5 కోట్లు ఖర్చు పెట్టి రుషికొండ బొడు కొట్టి నిన్న గెస్ట్ హౌస్ కొట్టుకున్నా అని చెప్పి తెక్కమాలి పనులు చేస్తాడు. నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి గారు. ఈయన ముఖ్యమంత్రి గారా? ఈయన దమ్ముల గురించి మాట్లాడతారా? ఈయన నాయకులు మాట్లాడతారు? నాకు అర్థం కావట్లా. నాకు ఈ విషయం ఏంటంటే వీళ్ళకి లాభాలు వస్తే ఒక మాట, వీళ్ళకి లాభాలు రాలేదంటే ఇంకో మాట. అంటే విశాఖ ఉక్కులో కూడా వీళ్ళు వాడాలంటే నాకు అర్థం కావట్లేదు. అక్కడ భూములండి రాజులు కొన్ని పేరు గుర్తు రావట్లేదు కాబట్టి 6,000 ఎకరాలు ఇచ్చారు, రైతులు ఇచ్చారు. ఆ చుట్టుపక్కల రైతులంతా కొన్ని 122 వేల ఎకరాల భూములు ఉన్నాయి. వాటి ఖరీదే దాదాపు ఇంచుమించు 1,65,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం అంచనా వేసింది. రమానా మీకు ఒక్కొక్క ప్లాంట్ 3 ప్లాంట్ గా డివైడ్ చేసి ఉత్పత్తి చేసిన ప్రపంచంలోనే మీకు తెలుసు అత్యంత నాణ్యమైన స్టీల్ విశాఖ ఉక్కు. జపాన్, జర్మనీ, కొరియా తర్వాత ఇంత బ్రహ్మాండమైన స్టీల్ ఫ్యాక్టరీలో మీకు సిగ్గు లేదని ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్కి ఒక లోడు కొన్నారా? విశాఖ గురించి చెప్పండి చూద్దాం. విశాఖ మీరు లాభాల పరిస్థితులు నడపాలనుకుంటే విశాఖ స్టీలు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కొనమని చెప్పండి, గవర్నమెంట్ బంగ్లాలు ఉపయోగించండి. చాలా టెండర్లు వేస్తారు కదా, మరి విశాఖ ఉక్కు లాభంలో పోయేది కదా. అంతెందుకండి ఐరన్ ఓర్ కేటాయించుకోలేకపోయినంత వరకు నువ్వే ముఖ్యమైన నాకు అర్థం కావట్లేదు. మా విశాఖ ఉక్కుకి ఐరన్ ఓర్ లేదండి. ఎట్టొస్తుంది ఐరన్ ఓరు? ఇస్తామన్న వాళ్ళు అన్యాయాల అక్రమాలుగా చేసి హైదరాబాద్ చీలిపోయిన తర్వాత మనకు అన్ని ఐరన్ ఓర్ రావట్లా, పక్కన ఛత్తీస్గఢ్ ఇవ్వట్లా. నువ్వు 50-150 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలు మాట్లాడుకుంటే పరిగెత్తే ఢిల్లీకి వెళ్ళి 156 బిల్లులు ఆమోద ముద్ర వేసావు కదా. విశాఖపట్నానికి
ఓరు సంపాదించుకోలేని ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రిరా? నువ్వు ఏం సాధించావు స్టీల్ ప్లాంట్ సంబంధించి? దీని గురించి మాట్లాడారండి. అది శ్రీశారెడ్డిలు పోయి ఓ రోజు ప్రదర్శన చేశాడంట, ధర్నా చేశాడంట. ఖచ్చితమైన మాటలు మాట్లాడు. ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒక మాట చెప్తానండి, మీరు ముఖ్యమంత్రిగా అనర్హులు, ప్రభుత్వం నడపలేరు, పాలన తెలియదు, రాజకీయ అనుభవం లేదు, విజ్ఞానం లేదు. విశాఖ గురించి తెలుసుకుంటా. విశాఖ ప్రైవేటీకరణ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అది చేయరండి. ఎందుకు చేస్తారు? లాభం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, దానికి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏమీ లాభం లేదు. ఆయనకి వేల కోట్లు మంది అమ్మితే డబ్బులు వస్తాయి, ల్యాండ్ అమ్మితే డబ్బులు వస్తాయి, ఇసుక అమ్మితే డబ్బులు వస్తాయి, ఇట్లాంటి ల్యాండ్ శాండ్ గనులు అమ్మేస్తే డబ్బులు వస్తాయి. ఇట్లాంటి వల్ల ఇప్పుడు మీరు విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలేదు, విశాఖలో లాటరైన్స్ గురించి పట్టించుకున్నాడు. దోచేస్తున్న లాటరైన్స్ తెలుసా మీకు? విశాఖ బీచ్ సైడ్ దొబ్బేస్తున్నాడు 1,00,000 కోట్లు. విశాఖలో లాటరైన్స్ తినేస్తున్నాడు, విశాఖ బీచ్ శాండ్ తినేస్తున్నాడు. కానీ విశాఖ అసలు మాకు తెలియదు, కనపడదు, తెలీదు, రాదు, కనపడదు. ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఈ ముఖ్యమంత్రి పూర్తిగా వ్యాపారస్తుడండి. ఈయనకి రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ఆస్తులు అవసరం లేదు. నా ఖజానా నిండిందా, నా కడుపు నిండిందా, నేను బాగున్నానా, నా కుటుంబం బాగుందా? ఆ కుటుంబం కూడా పలాకుల పాలు అయిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్ లో ఈయన విశాఖ స్టీల్ ని కాపాడే పరిస్థితి లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేయలేదు కాబట్టి, తెలుగుదేశం పార్టీ మా నాయకుడు ముందుకు వచ్చాడు. విశాఖ స్టీల్ ని కాపాడుకునే బాధ్యత మాది, ఎవరు వస్తారో చూస్తా, మేమే కొంటాం, ఎంత తప్పున్నా తీరుస్తాం, ప్రజలు జోడు పట్టుకుని అడుకుంటాం, కావాలంటే మా హక్కును మా ఆస్తిని మేము రక్షించుకుంటామని చెప్పి ఒక నాయకుడు ముందుకు వచ్చినాడంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఉలిక్కిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి పంచులు తెలిసిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఏ ప్రాంతంలో ఎమ్మెల్యే కూడా భయపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతారు భయం వాళ్ళకి. సో కాబట్టి సిచ్యువేషన్ లో రాష్ట్ర పరిస్థితులు కూడా ఆర్థికంగా కూడా దెబ్బతింపినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసో తెలియకో ఏం చేశాడో తెలియట్లేదు, కానీ ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా సర్వనాశనం చేశాడు. అందుకే ఈ రోజు కొత్తగా పరిశ్రమలు రావట్లే, విశాఖలో రావట్లే, బాగా ఆంధ్ర రాష్ట్రంలో రావట్లే, ఉపాధి అవకాశాలు లేవు, కేంద్ర ప్రభుత్వం నిధులు సరిగా రావట్లే, అభివృద్ధి లేదు, లబ్ధి లేదు, సంక్షేమం లేదు, రాజధాని లేదు. అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా కుక్కలు చెప్పిన ఇస్రాకు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఫ్యాన్ స్విచ్ వేస్తారంటే జనం లేచిన పరిస్థితి లేదు. ఈయన ఇంకా గొర్రెల కాపరిగా ఉండొచ్చు అనేది రాష్ట్రపతి ఉద్దేశం. ఎందుకంటే దేవుడు బిడ్డ, యేసు బొమ్మలు వేసుకున్నాడు కాబట్టి దేవుడు యేసు ప్రభు ఆయన, నేను వ్యక్తిగతంగా మాట్లాడడం కాదు కానీ గొర్రెల కాపరిగా ఉపయోగపడతాడని డౌట్ వస్తుంది. నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏమి చేయలేదు ముఖ్యమంత్రి, ఇంకదనం చేసుకుని బతుకుంటాడని ఆలోచన. కాకపోతే రాష్ట్రాన్ని దాచుకున్న డబ్బులు ఇంకా రాష్ట్రపతి క్షమించరండి, ఖచ్చితంగా మీ దగ్గర తీసుకుంటారు. 100% మీకు తగిన ఫలితం, శిక్ష అనుభవిస్తారు. ఇది తప్పు. విశాఖ ఉక్కును కాపాడుకోవాలని ప్రభుత్వం, ఈ దంతక ప్రభుత్వం అవసరం లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తున్నారు. ఇది చాలా కీలకమైన నిర్ణయం. దీంట్లో లోకేష్ గారు తెగింపు, లోకేష్ గారు ముందు చెప్పు, లోకేష్ గారు విజన్ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. అందుకే దాన్ని ఆయుధ పట్టు లాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మనం కాపాడుకోవాలని లోకేష్ గారు వేసిన అడుగు ముందడికి రాష్ట్ర 5 కోట్ల ప్రజలు ముందు సరి సమానంగా అడిగేస్తున్నారు. నిలబడతారు, కాపాడుకుంటాం, రక్షించుకుంటాం. విశాఖ ఉక్కును ఆంధ్ర రాష్ట్రాల నుంచి 1 ఇంచు కూడా దాటనివ్వని చెప్పి ఛాలెంజ్ చేస్తుంది.